28 ఏప్రిల్ సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ. ఈనాడు మనం పంచాంగంలో చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణ వసంతతో వైశాఖ మాసం శుక్లపక్ష పాడ్యమి రాత్రి 10:54 వరకు ఉంటుంది. భరణి నక్షత్రం రాత్రి 11:26 వరకు ఉంది. ఈ రోజున వర్జం ఉదయం 10:02 నుంచి 11:32 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 6:58 నుంచి 8:20 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం ఉదయం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:13 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:54 నుంచి 3:44 వరకు ఉన్నాయి. మరి విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:15 మరి ఇవాళ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈ సీజన్లో సిజేరియన్ ఆపరేషన్ విషయంలో వృషభ లగ్నం, కర్కాటక లగ్నం రెండు కూడా చాలా బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ కర్కాటక లగ్న సమయం, వృషభ లగ్న సమయాన్ని అందరూ కూడా వాడుకుంటూ ఇక సిజేరియన్ ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాలు చూసుకుని అందరూ కూడా సుఖపడతారని చెప్పి ఆశిస్తూ, మరి మేషరాశి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ రోజున చంద్రుడు రవితో కలిసి మేషంలో ఉన్నారు. రాహు, బుధ, శుక్ర, శని మీనంలో ఉన్నారు. గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతు కన్యలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా పనులు చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయంలో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకుని తెలివితేటలను ప్రదర్శించి చాలా మటుకు సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. రుణ విషయాల్లోనూ, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ, ఫైనాన్స్ విషయంలోనూ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ స్థాయిలో కనబడుతూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సాధించుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కృతిగా ఉటపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా చాలా ఉత్తమంగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, వ్యవహారాలు చేసేవాళ్ళు దూకుడుతనం ప్రదర్శించకూడదు. అంతా బాగున్నట్టు అనిపిస్తుంది. అన్ని పనులు సానుకూలం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో తెలియని దోషాలు వెనకాలే నడిచే అవకాశం ఉంది. ఈ కారణం చేత మరి అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ చాలా విచిత్రంగా సమస్యలను సృష్టించేవిగా ఉంటూ ఉంటాయి. కృతిక 2, 3, 4 పదాలు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా సుఖశాంతులతో కలెక్షన్ చేసే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. వాహనాలు, పనిముట్లు ఇట్లాంటివన్నీ కూడా చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ధైర్యయుక్తమైన బుద్ధితో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. చాలా చక్కటి రోజు ఈరోజు. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. డబ్బు ఖర్చు పెట్టి పనులు చేసుకుంటూ ఉంటారు. డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పనులన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి జీవితాన్ని, మంచి ఫలితాలు పొందుతారు. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. చాలా చక్కటి రోజు అండి ఈరోజు. కుజుడు జన్మంలో ఉండి కొంచెం విరోధమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా ప్రాకృతి ధర్మంగా రోజువారీ కార్యక్రమాలు చక్కగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. భాగ్యరాజ్యలాభ స్థానాల్లో మొత్తం 7 గ్రహాలు ఉన్నాయి కదా, వీటి ప్రభావంగా ఇవాళ సక్సెస్ రిజల్ట్స్ బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ రేపు గట్టిగా కృషి చేసి ఏదైనా
చికాకులతో కూడుకున్నటువంటి పనులు ఏమైనా ఉన్నా, దీర్ఘకాలికమైన సమస్యలతో కూడుకున్న పనులు ఉన్నా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి అభివృద్ధితో కూడుకున్నటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడుస్తాయి. ఎన్నో లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈరోజున ధన వ్యయం బాగా ఉంటుంది. కుటుంబ సంబంధమైన ఒత్తిడి బాగా ఉంటుంది. కానీ విజయాలు ఎన్నో సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి సమస్యలు ఉన్నా, సమస్యలు లేకపోయినా, కార్య సౌఖ్యం ఉన్నా, కార్యలాభం ఉన్నా లేకపోయినా చాలా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. ఇవాళ మీకు అనుకూలమైన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో వాటిని అన్వేషిస్తూ, వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తారు. చాలా లాభాలు అందుకుంటారు. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి మంచి బుద్ధిని ప్రదర్శించి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సమస్యలు లేకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి బాగా ఒత్తిడి ఉంటుందండి. ఏదో తెలియని అశాంతి బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఏదో తెలియని అసంతృప్తి కూడా వెంబడిస్తూ ఉంటుంది. అన్ని పనులు ఏదో నిబ్బరంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు, కానీ ఎక్కడో ఏదో తెలియని మానసికమైన వ్యధ మిమ్మల్ని బాగా వెంబడిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగం, వ్యాపార విషయాలు సరిగా నడవగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా ఒక 4 రోజుల పాటు మీరు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొత్త ప్రయోగాలు చేయవద్దని, రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకోమని, ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పి చాలా ప్రశాంతంగా మీరు ప్రవర్తించే తీరుని ప్రదర్శించమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు చాలా అనుకూలమైన కాలం. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం మీకు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను చేయాలన్నా, దీర్ఘకాలికమైన సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవాలన్నా ఇప్పుడే మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళితే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇవాళ సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి ఏదో తెలియని భయం, ఆందోళన వెంబడిస్తాయి. పిల్లల ద్వారా అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని పనులు కూడా స్వయంగా చక్కగా పరిశీలించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచడం మూలంగా చాలా మటుకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఈ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకోవడం వల్ల ఇంకా లాభాలు పెరుగుతాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు బాగా నడుపుకుంటారు. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ధనిష్ట 1 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి అద్భుతమైన రోజు ఈరోజు. ఏదైనా మీరు కొత్త ప్రణాళికలు చేయాలన్నా, కొత్త వ్యవహారాలు చేయాలన్నా అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలే ప్రధాన అంశంగా మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇతర వ్యాపకాలు జోలికి పోవద్దు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. రోజువారీ కార్యక్రమాలు మాత్రమే దృష్టి పెట్టండి. విద్యార్థులకు, రైతులకు కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వెంబడించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.